హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెళ్తున్న ప్రదేశం సాధారణ టూరిస్ట్ స్పాట్ కాదు. ఇది మన ప్రకృతి అందాలు, ఆకస్మిక పురాణ కథల కలయిక. పరమశివుడు ధ్యానం చేశాడని నమ్మే పవిత్ర ప్రదేశం ఇది. ఏడాది పొడవునా జాలువారే అద్భుత జలపాతం, అదే కైలాస కోన జలపాతం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి నగరానికి దగ్గరలో ఉన్న కైలాస కోనలో ఉన్నాము. ఇక్కడికి రావడానికి రోడ్డు సౌకర్యం చాలా బాగుంటుంది. తిరుపతి, పుత్తూరు నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. కింద వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి కేవలం 5 నిమిషాల్లో నడకతో జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడ ఏపీ టూరిజం గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. వాటర్ చూసారా, ఇక్కడ నుంచి పై నుంచి వస్తుంది. టెంపుల్ ఉంది ఇక్కడ. అట్లే పెట్టాం కాదు మనం చూసేదాన్ని ఇక్కడి గురించి ఒక పురాణ కథ చాలా ప్రసిద్ధి. శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూసేందుకు కైలాసం నుంచి వచ్చిన శివపార్వతులు ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు ముగ్ధులై కొంతకాలం ఇక్కడే ధ్యానం చేశారంట. అందుకే ఇక్కడ ప్రాంతానికి కైలాస కోన అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మనసుకు అనిపిస్తుంది. ఇదే కైలాస కోన ప్రధాన జలపాతం. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం కిందకు పడుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ నీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయంట. ఎత్తైన కొండలపై ఉన్న ఒక ఔషధ వృక్షాన్ని వేర్లను తాకుతూ ఈ నీరు కిందకు వస్తుందని చెబుతారు. రైనీ సీజన్లో అయితే చాలా వాటర్ ఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ఉంది. మీరైతే ఎప్పుడైనా ట్రిప్కి రావాలంటే మార్నింగ్ టైమే షెడ్యూల్ చేసుకోండి. మైక్ నా దగ్గరే ఉందా? ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా బాగుంది లొకేషన్. మీరు రావాలంటే ఎప్పుడైనా మార్నింగ్ టైంలో రండి. హిడెన్ వాటర్ ఫాల్స్ తొట్టికోన అంట. ఇక్కడికి మేమైతే వెళ్ళలేదు, మీరైతే వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ ఉన్నాయి రిసార్ట్స్ అన్ని ఫ్రెండ్స్. ఈ సైడ్ వస్తుంది. ఇక్కడైతే విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. హనుమాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. జై హింద్.